హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము ఖమ్మంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. సో, దానికన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్స్ గనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఘోరాతి ఘోరం అంటున్నాను ఏంటి అంటున్నారా? లేదండి. ఇప్పుడు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అసల. ఒక బిడ్డ కన్న తల్లిని ఏంటండి అసల చంపి వాడు ఇంత ఘోరంగా వాడు దొంగలే వచ్చి మా ఇంట్లో ఈ విధంగా అంతా బంగారం ఎత్తుకొని పోయారు, లేదంటే వేరే ఇంకెందుకో వచ్చారు అని క్రియేట్ చేసి అట్లాంటి అవసరం వాడికి ఏమొచ్చింది చెప్పండి? నిజంగా ఆ తల్లిని చంపాలి అన్న ఆలోచన వాడికి వచ్చిందంటే వాడు నిజంగా ఎంత మూర్ఖుడో, లేదంటే ఎంత మృగమో ఈరోజు వాడు మనిషి కాదని క్లియర్ కట్‌గా వాడు నిరూపించుకున్నాడు. తల్లిని చంపేసి వాడు ఏం బతకాలి, ఎలా బతకాలి అని అనుకోని వాడు ఈ విధంగా వాడు చేశాడా అనేది నిజంగా ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఇదంతా దీనికి కారణం ఇదంతా ఏంటి అని అంటే గనక ఖచ్చితంగా వాడుకున్న వ్యసనాలు, వాడుకుండేటటువంటి స్నేహాలు, వాడుకుండేటటువంటి చెడు అలవాట్లు ఇవే ఈరోజు తల్లిని ఈ విధంగా చేయడానికి వాడిని ఇలా దారి తీసాయి అనేదైతే మాత్రం నాకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి, తండ్రి పిల్లలు ఎదిగిపోయారు గదా! వాళ్ళని మనం ఏం అడుగుతాము, వాళ్ళని మనం ఏం మాట్లాడతాము, వాళ్ళని మనము ఎలా తిట్టగలుగుతాము అని మాత్రం దయచేసి మీరు అలా అనుకోకండి. వాళ్ళకి ఒక వయసొస్తే ఆ మాత్రం మీకు తిట్టే హక్కు లేదా అండి? మీరు జన్మనిచ్చారండి తల్లి, తండ్రి. తల్లి జన్మనిచ్చింది. ఆవిడ పురిటి నొప్పులు అనుభవించి ఆవిడకి ఆరోగ్యం ఏమవుతుందో కూడా తెలీదు అన్న ఆలోచన కూడా ఆవిడకి లేకుండా బిడ్డని జన్మనిస్తుంది. అటువంటి తల్లి 10 గాదు 100 అడుగుతుంది. అటువంటి రైట్స్ తల్లికి మాత్రమే ఉన్నాయి. తండ్రికి మాత్రమే ఉన్నాయండి. తల్లి అడిగినప్పుడు బిడ్డ పగబెట్టుకొని ఈ విధంగా చేస్తాడా చెప్పండి? అసలు ఎక్కడుందండి ఈ రూలు నిజంగా? తల్లి అడిగితే కోపంగా మాట్లాడటం, కోపంగా చేయటం, కోపంగా మాట్లాడకుండా ఉండటం, ఇంకేదన్నా చేయటం ఇవాళ ప్రాణం తీసేంత దాకా వచ్చింది. ఆ! సో, దానివల్ల నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క తల్లి, తండ్రి గాని మీకు వయసయిన తర్వాతైనా సరే, మంచిగా ఉండి, బాగుండే పిల్లల్ని మీరు అడగాల్సిన అవసరం లేదండి. కొంచెం మీ దారి తప్పుతున్నారు. పిల్లలు చెడు అలవాట్లకి గురవుతున్నారు. చెడు వ్యసనాలకి బానిస అవుతున్నారని మీకు ఎప్పుడైతే మైండ్‌కి మీకు అనిపిస్తుందో, ఆ నిమిషం మీరు నిలదీయండి. నిలదీసి మాట్లాడండి. తప్పేం లేదు. ఆ రైట్స్ మీకున్నాయి. ఈరోజు మీరు అరిచి మాట్లాడితే మీ మీ బిడ్డ కరెక్ట్‌గా ఉంటాడు. మీ బిడ్డని మీరు ఎదిగాడు గదా! నా బిడ్డని నేనేం మాట్లాడగలుగుతాను? వాడు ఉంటేనే గదా మాకు లైఫు అనేటటువంటి ఆలోచనలు మాత్రం దయచేసి పెట్టుకోకండి. మిమ్మల్ని చూడకపోయినా ఏంటంటే, ఇప్పుడు చాలా మంచి మంచి ఆహ్, ఏమంటారు? చాలా మంచి మంచి హాస్టల్స్ లాగా వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ అక్కడ పోయి చేరేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇటువంటి పిల్లల చేతుల్లో నరకం అనుభవించి, ఇటువంటి పిల్లల చేతుల్లో ప్రాణాలు తీసుకునే దానికన్నా కూడా మీరు ముందుగా ఈ ప్రయత్నాలు చేయండి. ఈరోజు వాడు ఇలా చేశాడు. ఇంక ఎంతమంది ఇలా చేయరని గ్యారంటీ ఏముంది చెప్పండి? వాడికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఏమో తెలీదు. ఈరోజు కన్న తల్లిని గొంతు నులిమి చంపాడంటే వాడికి ఎంత కసి లేకపోతే ఆ కన్న తల్లిని వాడు ఆ విధంగా కిరాతకంగా అంత అంత కూడా జాలనేది లేకుండా వాడు చంపాడు అంటే వాడు మనిషి లెక్కలో లేడు. వాడు మృగం కాబట్టి వాడు ఆ విధంగా చేశాడు. సో, ఇక ఈ విధంగా చంపకపోయినా ఈ విధంగా మైండ్‌లో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు చూసారా? 30, 35, 40 ఏళ్ల వయసు 40 వయసు ఉండే వాళ్ళు కూడా ఆలోచనలు ఉండేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది సక్రంగా లేకపోయినా కన్న తల్లి, తండ్రి అడగకుండా వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. అలా కేర్‌లెస్‌గా వదిలేస్తూ ఉంటారు. వాడు మన ఇంటి మధ్యలోనే మన పిల్లాడు. బయటికెళ్ళిన తర్వాత వాడు ఎవరితో తిరుగుతున్నాడు? ఎలా మెలుగుతున్నాడు? సొసైటీలో వాడు ఎలా ఏ విధంగా మెలుగుతున్నాడు? వాడి బిహేవియర్ ఏంటి? వాడి ఆలోచనలేంటి? వాడి పనితీరేంటి? ఇవన్నీ కన్న తల్లి, తండ్రి ఆలోచనలో చేయండి. ఎందుకంటే మన బిడ్డల్ని మనం ఏం అడుగుతాము? మన బిడ్డలు ఎదిగిపోయారు కదా! వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారులే అని మాత్రం దయచేసి అనుకోకండి. ఈరోజు మనం గొంతెత్తి ప్రశ్నిస్తే గాని ప్రతి ఒక్కడు మనకి తిరిగి మర్యాద ఇవ్వడు. మనం ఏ రోజైతే మన నోరు మూసుకొని మనం కూర్చుంటామో వాళ్ళు చేసుకుంటారులే అని వాళ్ళ మీద వదిలేస్తామో అటువంటి పిల్లలు ఈరోజు ఖచ్చితంగా చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ చాలాలోనే ఇప్పుడు ఈ తల్లిని చంపడానికి కారణమయ్యాయి. ఈ బయట స్నేహం, వాళ్ళకి ఉండేటటువంటి ఈ స్నేహంతో పాటు వాళ్ళకుండే ఈ అలవాట్లు,
చెడు వ్యసనాలు వీటన్నిటికీ బానిసయ్యి ఇంట్లో వాళ్ళని లెక్క చేయకుండా, మర్యాద ఇవ్వకుండా, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేసుకుంటూ ఇవాళ చంపుకుంటూ తిరుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఉండాలా చెప్పండి? అస్సలు ఉండనే ఉండకూడదు. ఈ విధంగా చేసిన వాళ్ళు మరో నిమిషం, మరో రోజు లోపల మరో రోజు ఉంటుంది కదా వాళ్ళకి, ఆ రోజు లోపల కోర్టు శిక్ష అనేది ఎలా వేయాలంటే, ఒక వ్యక్తిని చంపిన తర్వాత వాడు మరో రోజునే, అంటే ఆ రోజంతా బాధపడుకుంటూ ఆ శిక్షని తెలిసిన తర్వాత, ఓ నాకు రేపు ఈ విధంగా శిక్ష ఉంటుందా అనేటట్లుగా వాడికి ఒక రోజంతా టైం ఇచ్చి మరో నిమిషంలో వాడిని చంపేటటువంటి శిక్షని ఖచ్చితంగా గవర్నమెంట్ చట్టం తీసుకోరండి. దయచేసి మా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ విధంగా ఏ ఇంట్లో ఏ కొడుకు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో, ఏ కొడుకే కాదండి, లేడీస్లో కూడా చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే మాకు ఈ విధంగా శిక్ష పడుతుంది అనేటటువంటి ఆలోచన అయినా ఉంటే కొంతైనా తగ్గుతుందేమో, ఆలోచనలు కొంతైనా తగ్గుతాయేమో అనేటటువంటి ఆలోచనలతో ఈ విధంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి బిడ్డల్ని నిజంగా చాలా ప్రేమగా పెంచుకుంటాము, చాలా ఆప్యాయంగా, చాలా ముద్దుగా గారాబంగా పెంచుకుంటాము. అటువంటి బిడ్డలు ఎదిగిన తర్వాత లెక్క చేయకుండా ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కన్న తల్లి ఎంత విలవిలలాడుతుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. కన్న తండ్రి బయటపడడు, కన్న తల్లి ఏడుపు రూపంలో, మాటల రూపంలో బయట వదులుతూ ఉంటుంది. కానీ అవి బిడ్డలు మంచికి తీసుకోకుండా చెడుకు తీసుకొని ఈ విధంగా తల్లినే చంపడానికి కారణమయ్యాయి. వాడి చెడు వ్యసనాలు, వాడి చెడు ఆలోచనలు, వాడి చెడు సర్కిల్స్, ఇవంతా కూడా ఈరోజు తల్లినే లేకుండా వాడు ప్రపంచంలో ఏ విధంగా బతకాలి అని అనుకున్నాడో ఏమో తెలియలేదు, కానీ ఈ విధంగా తల్లినైతే మటుమాయం చేశాడు. కాబట్టి వాడికి ప్రపంచంలో ఇక భూమి మీద వాడికి జీవితం అనేది లేకుండా ఉండాలి అన్నది నా యొక్క ఉద్దేశం. అండ్ అలానే నాలా ఆలోచించే మహిళలు, తల్లులు అందరూ కూడా ఖచ్చితంగా అట్లాంటి వాడికి శిక్ష వెయ్యాలి అనేది అయితే మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వండి. మన అందరం కూడా గొంతెత్తి మనం మాట్లాడితే తప్పితే ఇట్లాంటి వాళ్ళందరికీ బుద్ధి రాదు. గవర్నమెంట్కి కూడా మన అందరం అడగాల్సింది ఏంటంటే, ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఈ విధంగా శిక్ష పడుతుంది అని మాత్రం అమలు చేయండి ప్లీజ్. దయచేసి ఇట్లాగా చంపుకుంటూ పోతే ఎవరి ఇళ్లలో ఎవరు ఉంటున్నారో, వాళ్ళ మనసుల్లో ఏముంటుందో, వాళ్ళ ఆలోచనలు ఏముంటాయో అనేటటువంటి భయభ్రాంతి గురి మాత్రం చేయకండి దయచేసి జనాలలో. సో దానివల్ల ఒక్కొక్క న్యూస్ ఒక్కొక్క రోజు చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా ఉంటున్నాయి. అందులో ఇది పెద్ద ఘోరమైన విషయము, తల్లిని చంపడము బిడ్డ అనేది. సో దానివల్ల ప్రతి ఒక్క తల్లి తండ్రి మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మీ పిల్లలు ఎదిగేర్లే, వాళ్ళని మేము ఏం అడుగుతాము, వాళ్ళని మేము ఎలా మాట్లాడగలుగుతాము, ఎలా తిట్టగలుగుతామని మాత్రం దయచేసి అనుకోకండి. ఈరోజు మీరు గొంతెత్తి తిట్టగలిగితే వాడు కరెక్ట్గా అనేది వాడు నడుచుకోగలుగుతాడు. మా అమ్మ ఏమనలేదులే, మా నాన్న ఏమనలేదులే, పట్టించుకోరలే అనేటటువంటి ఇది మాత్రం మీరు తెచ్చుకోకండి. ఈరోజు మనం తిడితే వాడు బాగుపడతాడు, ఈరోజు మనం ముద్దుగా గారాబంగా పెంచితే వాడు మృగంలాగా తయారవుతాడు. సో దానివల్ల వాడి జీవితం నాశనం అయ్యేదే పక్కన పెడితే, వాడికి ఇంకా వాడి కుటుంబంలో ఎవరికీ విలువలు లేకుండా చేసేటటువంటి ఆలోచనలు కూడా వాడికి తల్లిదేముందిలే, తండ్రిదేముందిలే అనేటటువంటి ఆలోచనలు కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా విలువలు లేకుండా చేస్తాయి ఇట్లాంటి కొడుకులు ఉంటే మాత్రం. సో ఖచ్చితంగా తల్లి తండ్రి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ కొడుకుల్ని కరెక్ట్గా లేనప్పుడు మీరు నిలదీసి అడగండి. ఈ విధంగా మాత్రం మృగాల్ని చేసుకోకండి. మంచి ఉంటే మంచి మాట్లాడండి, చెడు ఉంటే చెడు మాట్లాడండి. నువ్వు ఇది చేస్తే బాగుపడతావు, నువ్వు ఇది చేస్తే బాగుపడవు, ఈ విధంగా ఈ దారిలో పోవద్దు, ఈ మంచి దారిని ఎంచుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పడంలో ఏ తల్లికి ఏ కన్న తండ్రికి తప్పేం లేదండి. ఇది వాళ్ళకున్న రైట్స్. మెయిన్ ఎవరికంటే కన్న తల్లికి, కన్న తండ్రికి మాత్రమే ఆ రైట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏ తల్లి మాత్రం అడగకుండా మాత్రం దయచేసి వదిలేసి, మీ బిడ్డలే కదా,
మా చేతుల్లో గారాబంగా పెంచుకున్నాము, ఇటువంటి బిడ్డలు మమ్మల్ని ఇలా చేస్తారా, ఇలా చెయ్యరు అన్న ఆలోచనలు అన్న ఆ ఊహలు మాత్రం దయచేసి తీసేయండి. ఏ రోజు ఎవరికి ఎలా మైండ్లలో బుద్ధి ఏ దుర్బుద్ధి ఏ ఆశ కలుగుతుందో అనేది ఎవ్వరిమీ ఎప్పుడు ఏ నిమిషం ఏ సెకండ్ కూడా మనం చెప్పలేము. మన బిడ్డ కావచ్చు, లేదంటే పక్కనింటి వాడు కావచ్చు, మన ఇంట్లో వాడే కావచ్చు, మన ఇంట్లో ఇంకెవరైనా అయ్యుండొచ్చు. సో దానివల్ల మన చుట్టుపక్కల ఉండేటటువంటివన్నీ కూడా మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనము చాలా నమ్మేస్తూ ఉంటాము. అలా ఎవరిని నమ్మకండి. మన ఆలోచనలు మనం ఆలోచన చేసుకొని మనకి ఇది కరెక్టు, వీళ్ళు కరెక్టు, వీళ్ళతో మనం బిహేవ్ ఎలా పెట్టాలి, ఎలా ఉంచుకోవాలి అనేది ఇటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా మీ పిల్లలకి నేర్పించండి. పిల్లల్ని ఎలా మనం ఇప్పుడు కరెక్ట్గా పెంచుతామో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వదలకుండా అప్పుడు కూడా మనం మంచి చెడు అనేది చెప్పుకుంటూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతాయి. బయటికి వెళ్ళిన తర్వాత సర్కిల్ వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బయట వెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే వేరే అలవాట్లు వేరే ఇది జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ప్రేమగా కొంత తప్పు అన్నప్పుడు తప్పు చెప్పాలి, రైట్ అన్నప్పుడు రైట్ చెప్పాలి. ఈ విధంగా మనం కరెక్ట్గా మనం మాట్లాడగలిగితేనే మన బిడ్డలకి మంచి చెడు అనేది తెలుస్తుంది అన్నది నా ఉద్దేశము. కాబట్టి నా ఆలోచనని నా మాటల్ని నేను మీకు అందిస్తున్నాను అనమాట. సో ఇందులో ఏదైనా తప్పుగా కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇదంతా మన మార్పు కోసమే, మన అటువంటి మృగాలు ఇంకా పుట్టినా సరే అటువంటి ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటి ఆలోచన ఇదే రాకుండా ఉండాలన్నది మాత్రమే నా ఆలోచన. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను, మీ తేజస్ని. అంతవరకు నమస్తే.